శంకరుని పేరు వినతంతోటే నా మనసు ఎందుకు పులకిస్తుంది నాన్నగారు? పుత్ర మార్కండేయ, శివుడంటేనే శుభం, సదా శుభకారకుడు అని. ఇక ఈ జగతికి ఆధారం ఆ శంకరుడే. శివుడా? అవును పుత్ర, ఈ ప్రపంచమంతా వారి కృప ఇచ్ఛానుసారమే సాగుతోంది. నాకు శంకరుని విషయం గురించి ఇంకా చెప్పండి నాన్నగారు. నాకు వారి సంగతులు వినడం చాలా బాగుంటుంది. పుత్ర, శివారాధన చేసేవారు ఘోరమైన ఆపద నుండి కూడా తప్పించుకోగలరు. తన భక్తులను రక్షించే బాధ్యత శంకరుడు సదా తన మీదే వేసుకుంటాడు. అయితే శంకరుని రూపం ఎలా ఉంటుంది నాన్నగారు? శంకరుని స్వరూపం అద్భుతం, అనుపమానం, సుందరం, అందరికన్నా కూడా మిన్న. శివుడు జటాజుటధారి, శిరస్సుపై చంద్రుడితో, కంఠంలో సర్పహారంతో సదా పులితోలు కప్పుకుంటాడు. ఆయన విశాల భుజాలపై త్రిశూలం ఉంటుంది. ఇంకా ఆయన ముఖంలో అపారమైన తేజస్సు ఉంది. తేజస్సా? యజ్ఞగుండంలోని అగ్నిలాగానా? కాదు పుత్ర, సహస్ర సూర్యమండలాల తేజస్సు ఎలా అయితే ఉంటుందో అలాంటి తేజస్సే ఆ శివశంకరుల ముఖంపై సర్వదా వెలిగిపోతూ ఉంటుంది. నాన్నగారు, నేను శివారాధన చేస్తే వారు నా యందు కూడా ప్రసన్నులవుతారా? పుత్ర, శంకరుడు దయాసాగరుడు, కృపానిధి, ఇంకా భక్తవత్సలుడు. శివారాధన చేసే వారి పట్ల వారు సదా ప్రసన్నులవుతారు. వారికి భక్తిలోని నియమాలయందు కన్నా అధికంగా సమర్పణాభావంపై ప్రేమ. అందువల్లే యావత్ జగత్తు వారిని భక్తవత్సలుడంటారు. నాన్నగారు, శివారాధన చేసి వారిని ప్రసన్నులు చేస్తాను. నాకు అనుజ్ఞనీయండి. శివారాధనకై అనుజ్ఞ అవసరం ఏముంది పుత్ర మార్కండేయ? అది జన్మనెత్తిన ప్రతి ఒక్కరికి అధికారము మరియు నిర్ణీత కర్తవ్యమును. నేను శివారాధన ఎలాంటి పద్ధతిలో చెయ్యాలి నాన్నగారు? ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే పరమేశ్వర్లు శీఘ్రమే ప్రసన్నులవుతారు. ఓం నమః శివాయ. 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 తమరి లీలలు అనూహ్యమైనవి పార్వతీమాత. తమరి కృప ఆశీర్వాదాలతోటి నేను మార్కండేయుణ్ణి పొందాను. కాని బ్రహ్మదేవుల భవిష్యవాణి అనుసారంగా ఈవేళ వాడి ఆయుష్కి అంతిమ దినం. నేను వాడి వియోగాన్ని సహించలేను. నా పుత్రునికి ఏదైనా సంకటం వచ్చే ముందుగానే నేను నా ప్రాణాలను త్యజిస్తాను. ఓం నమః శివాయ.
శివాయ ఓం నమః పుత్ర మార్కండేయ, శివాయ ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? ఓం నమః శివాయ 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 పుత్ర మార్కండేయ, ఓం నమః శివాయ నీకు ఈ భయంకరమైన అడవి ప్రదేశంలో వన్యమృగాలు మీద పడతాయనే భయం లేదా? ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం వత్స? నమః శివాయ వత్స, నీకు నీ యొక్క అల్పాయుష్ను గురించిన విషయం తెలుసునా? నీవు అందువల్ల భయంతో నీ మాతాపితల ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతున్నావా? మీరు ఎవరు తాతగారు? మీకు నా మృత్యు విషయం గురించి మీకు ఎలా తెలుసును? ఎలాగంటే ఈ దుఃఖ సమాచారం నేనే మీ తండ్రి మృకండు ఋషికి తెలియజేశాను. అందువల్లనే నేను నీ సమక్షంలో ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను. నా అల్పాయుషు రహస్యం నాకు తెలుసును తాతగారు. మీరిక్కడికి రావడంలోని ఉద్దేశం అదేనా? కాదు పుత్ర, కాదు. నేను చెప్పాలనుకుంటున్నది ఏమంటే, మహేశ్వరుడైన శివుణ్ణి నిష్ఠాపూర్వకంగా ఆరాధన చేసినట్లయితే జగత్తులోని ఎటువంటి మహావిపత్తు దరిచేరదు. అది నాకు చాలా బాగా తెలుసు తాతగారు. నేను ఇప్పుడు వారిని ఆరాధించడానికే వెళ్తున్నాను. కానీ బహుశా మీకు ఈ రహస్యం ఒకటి తెలియదేమో. నీవంటున్నదేమిటి పుత్ర? నిజమే చెప్తున్నాను చెప్పేదేమిటో స్పష్టంగా చెప్పు పుత్ర. తాత, మీకు ఒకవేళ ఈ రహస్యం తెలిసినట్లయితే మీరు అటువంటి ప్రశ్న నన్నెప్పుడూ అడగరు. నీకు ఈ భయంకరమైన అడవి ప్రదేశంలో వన్యమృగాలు ఉంటాయని భయం లేదా అని. అది సహజమైన ప్రశ్న పుత్ర. కాదు తాతగారు, శివారాధన చేసేటటువంటి వారికి వన్యమృగాలేమిటి, కాలయముడన్నా కూడా భయం వేయదు. ధన్యుడివి. నీవు నీ తండ్రి మృకండు ఋషి బోధించిన జ్ఞానాన్ని పొందిన ధన్యుడివి పుత్ర. నీ ముందు నే పరాజితుడనయ్యాను. నీకేదైనా సహాయం చేయాలనుంది. ఈ సమయంలో నాకు సహాయం కాదు, సహానుభూతి కావాలి తాతగారు. సహానుభూతి? అవును తాత, నాకు తెలీదు మీరు ఎవరో, కానీ నాపై ఏమాత్రం మీకు సహానుభూతి ఉన్నప్పటికీ కూడా నా విషయాన్ని గురించి మీరు నా మాతాపితలకు ఏమీ చెప్పవద్దు. ప్రణామం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం. ధన్యమే నీ యొక్క మాతాపితలపై భక్తి ప్రపత్తులు. ధన్యమే నీకు పరమేశ్వరుని యందున్నటువంటి నిష్ఠ. ఇప్పుడు నీ అల్పాయుష్షు మరియు మృత్యువు అనే కాలయముని మధ్య సంఘర్షణ రోమాంచితంగా ఉంటుంది. నారాయణ నారాయణ. పరమేశ, మీకన్నా అధిక మహిమ కలవారు ఈ జగత్తులో లేనే లేరు. పరమేశ, ఏదన్నా మహిమను చూపి రాబోయే రేపటి సూర్యోదయంతో బాలుడైన మార్కండేయుని జీవితంలో మీపై ఉన్న భక్తి కొత్త వెలుగును తీసుకురావాలి. నారాయణ నారాయణ. జయము యమధర్మరాజుకి జయము జయము జయము. చెప్పు చిత్రగుప్త, మీరు రాసుకున్న పుస్తకాలలో ఎవరి ప్రాణాలు తీయాలని తీర్మానం వ్రాసి ఉంది? ఈ తీర్మానం మహాక్రూరమైనది ధర్మరాజా. మహాక్రూరమా? అవును ధర్మరాజా. మహాశివభక్తుడు మృకండపుత్రుడు అయిన మార్కండేయుని జీవితంలో అంతిమ గడియ దగ్గరకొచ్చింది. మృత్యువు మానవలోకానికి పరమసత్యం చిత్రగుప్త. అందుకనే దానిని మృత్యులోకం లేదా యమలోకం అంటారు. ఇక నేను యమరాజుని. యమ అంటే నియమం. నియమాన్ని పాలించడం అంటే ప్రాణాలు హరించడం. ప్రాణహరణం మా కర్తవ్యం. కర్తవ్య పాలనకు భావనలు కాదు, పురుషార్థం అవసరమై ఉంటుంది. నాకు తెలుసు నియమదేవా, మీరు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి ఆజ్ఞనీయండి. చాలా మంచిది. యమదూతలారా, ఆజ్ఞాపించండి స్వామి. భూలోకానికి వెళ్ళండి. మృకండు పుత్రుడు మార్కండేయుని ప్రాణాలను తీసి ఆలస్యం చేయక యమలోకానికి తిరిగి రండి. యమరాజా. మార్కండేయ ఎక్కడికి వెళ్ళాడు? మార్కండేయ, స్వామి లేవండి స్వామి,
మార్కండేయుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాణ్ణి వెతికి తీసుకురండి, లేదా నేను ఏడ్చి ఏడ్చి నా ప్రాణాలని త్యజించేస్తాను. వాణ్ణి వెతికి తీసుకురండి స్వామి. ఓ శివశంకర, పరమేశ మా మీద దయ చూపు. పరమేశ, శివశంకర. పుత్ర మార్కండేయ, ఎక్కడున్నావు నీవు? ఓ శివశంకర, నా పుత్రుడు మార్కండేయుడు ఎక్కడికి వెళ్ళాడు? పుత్ర మార్కండేయ! ఇతడే ఆ బాలుడు మార్కండేయుడు. ఇతని ఆయువు మూడింది. పద, ఇతని ప్రాణాలు తీద్దాం. కానీ ఇతడు నిష్ఠాపూర్వకంగా శివారాధన చేస్తున్నాడు. శివారాధన వలన మన యొక్క పని నుండి విముఖుల్ని చేయజాలదు మిత్రమా. అతని మీద మృత్యుపాశం వెయ్యి. ఓ పార్వతీ మాత, ఓ శక్తి స్వరూపిణి పార్వతీ మాత, నా పుత్రుణ్ణి రక్షించు మాత, నా పుత్రుణ్ణి రక్షించు. నీ ఆశీర్వాదం వల్ల జన్మించిన నా పుత్రుడు మార్కండేయుని జీవితం ఆపదలో ఉంది మాత. వాణ్ణి రక్షించు మాత, నా పుత్రుని రక్షించు. నా పుత్రుడికి శుభప్రదం చేయి మాతేశ్వరి. ఓ జగదమ్మ, నీవిచ్చిన ఆశీర్వాదాన్ని రక్షించు మాత. ఓ మాతా పార్వతి, ఓ శక్తి స్వరూపిణి మాతా పార్వతి, నా పుత్రుడిని రక్షించు మాత. కరుణామూర్తివి నీవు పార్వతీ మాత. ఓ జగదమ్మ, నా పుత్రుని రక్షించు. సుతపా, నిశ్చింతగా ఉండు, నేను వస్తున్నాను. నేను వెళ్ళడానికి అనుజ్ఞనీయండి స్వామి. సుతపా వద్దకు వెళ్తున్నావా దేవి? అవును స్వామి. ఒక తల్లి యొక్క ఆవేదన ఒక తల్లికే తెలియగలదు. ఒక స్త్రీకి జీవితంలో ప్రపంచంలో అన్నిటికన్నా మహిమ కలది మాతృత్వమే. ఒకవేళ ఆ మాతృత్వం సంకటగ్రస్తమైనప్పుడు స్త్రీ జీవితం దుఃఖసాగరంలో మునిగిపోతుంది. దేవి, ఈ జగత్తులో మాతృహృదయంలో కరుణా మాతృత్వాలు సంచరిస్తాయి. వాటికి కేంద్రానివి ఒక్క నీవే. అందుకనే జగత్తులోని మనుషులు నిన్ను జగదంబ అంటారు. స్వామి, మాటల్లోనే మార్కండేయుని ప్రాణాలు ఆపదలో చిక్కుకుంటాయేమో. నేను వెళ్ళడానికి ఆజ్ఞనీయండి. వద్దు దేవి, అక్కడకు వెళ్ళడం వల్ల ఏ కార్యమూ సిద్ధించదు. అక్కడకు వెళ్ళకపోవడమే ఉచితం. ఒక తల్లి ఆవేదన సహింప శక్యం కానిది ప్రభు. నేను స్వయంగా వెళ్ళి ఆమెను ఊరడించవలసిందే. లేదా లేదా ఏమిటి దేవి? లేదా మార్కండేయుని జీవితానికి వచ్చిన ఆపద వల్ల ఆ పతివ్రత యొక్క మాతృత్వం దెబ్బతిని అది కాలగతినే శపిస్తుందేమో. అలా ఏమీ కాదు దేవి. జరగబోయేది విధిని అనుసరించే. ఇటువంటి స్థితిలో నేనేమి చెయ్యను పరమేశ? సుతపా బాధను చూసి నేను కూడా బాధపడుతున్నాను. మృకండు దంపతులు ఇంకా మార్కండేయుని చింతను మాపై వదిలిపెట్టు. రక్షించండి యమరాజా, రక్షించండి యమరాజా, రక్షించండి. ఏమిటైంది యమదూత? మార్కండేయుని ప్రాణాలు తేవడానికి వెళ్ళావు కదా. ఆ నక్క జిత్తులు మాయలమారి అయిన మార్కండేయుని పేరు వింటేనే నాకు
భయం వేసేస్తోంది స్వామి. వాగుడు మానివేసి చెప్పేది స్పష్టంగా చెప్పు. స్వామి, నేను నా సహచరుడైన మిత్రుడు ఆ మాయలమారి మార్కండేయుడిపై యమపాశం విసిరాము. అతనికి ఎదురుగా ఉన్న శివలింగాన్ని నుంచి భీకర జ్వాలలు ఎగిసి వచ్చాయి. యమపాశం తిరిగి వచ్చి మాపై దాడి చేసింది. నా మిత్రుడు యమదూత ఇప్పటికీ అక్కడే స్పృహ తప్పి పడి ఉన్నాడు. నాకు నమ్మకం కలగడం లేదు. నీవు చెప్పేది నిజము అని. ఇప్పటిదాకా ఎప్పుడూ అలా జరగలేదు. యమదూతలు ప్రాణాలు తేకుండా రాలేదు. ఇది అక్షరాల నిజం స్వామి. శాంతించు. నీ యొక్క పరాజయం యమలోకం పేరు ప్రఖ్యాతులనే కళంకితం చేసింది. దానివల్ల మాకు ఎంతో చింతగా ఉంది. ఇప్పుడు మేమే స్వయంగా ఆ మాయావి మార్కండేయుని ప్రాణాలు హరించేందుకు వెళతాము. స్వామి, మీరా? అవును, మేమే. ఈ సృష్టి యొక్క నియమాలతో ఆటలాడుతూ ఉంటే ముల్లోకాలలోనూ కూడా అరాచకం పెరిగిపోతుంది. మానవుల మృత్యువులో ఒక్క క్షణం ఆలస్యమైన సృష్టి వ్యవస్థే అస్తవ్యస్తమైపోతుంది. పాశం! మేము స్వయంగా వెళతాము. చిత్రగుప్తుడు గారు, నాకు నమ్మకం కలగడం లేదు. స్వయంగా యమరాజు వెళ్ళిన ఆ మాయలమారి మార్కండేయుని ప్రాణాలను తీయగలరని. దూత, మృత్యువు నుండి ఈ వేళ వరకు మానవ లోకంలో జన్మించిన వారెవరు తప్పించుకోలేకపోయారు. జరుగునున్నది ఆ విధి విధానకర్తకే తెలుసు. నారాయణ నారాయణ. పరమపిత, మీ పుత్రుడు నారదుని ప్రణామం స్వీకరించండి. చెప్పు నారదా, ఏమి సమాచారాలు తీసుకొచ్చావు? సమాచారాలు కాదు పరమపిత, నేను నేడు ఒక ప్రార్థన తీసుకొచ్చాను. ప్రార్థన? అవశ్యం చెప్పు మా మానసపుత్ర. పరమపిత, నిర్దోషి అయిన ఆ బాలుడు మార్కండేయుడికి అల్పాయుష్కుడనే ఆ శాపాన్ని ఉపసంహరించి అతనిని దీర్ఘాయుష్కుడుగా ఆశీర్వదించండి. లేదు నారదా, లేదు. నేను స్వయంగా అలా చేయలేను. ఎందుకు ఎందుకు పరమపిత, ఎందుకు? ఆ నిర్దోషి ఏ పాపము ఎరుగని బాలునిపై ఇంత క్రూరమైన అత్యాచారం ఎందుకు? ఇది అత్యాచారం కాదు. అవును పరమపిత, అవును. ఆ బాలుడు మేధావి, పరమజ్ఞాని, తేజస్వి. అతన్ని చూసిన పిమ్మట నాకు అతనిలో జగత్ కళ్యాణానికై వెలిగే అపూర్వ జ్యోతిని దర్శించినట్లయింది. అవన్నీ పూర్తిగా నిజమేనా? సృష్టికర్త నియమాలను ఇంకా విధి విధానాన్ని తప్పించుకోలేడు. కానీ పరమపిత, జగత్ కళ్యాణ లక్ష్యం మనసులో ఉంటే సృష్టికర్త నియమాలను విధి విధానాన్ని కూడా మార్చవచ్చును కదా పరమపిత? కాదు నారదా, కాదు. సృష్టికర్త స్వయంగా తమ నియమాలను మార్చివేస్తూ ఉంటే సృష్టికి అనర్థం కలుగుతుంది. పరమపిత, జగత్ కళ్యాణం కూడా. నారదా, జగత్ కళ్యాణం కన్నా మహత్తరమైనవి నియమాలు, విధి విధానం. విధి విధానానికి గనక ఆపద సంభవిస్తే జగత్తుకి ఆపద సంభవిస్తుంది. కానీ పరమపిత. నారదా, నీవు మహాజ్ఞానివి. నీ వద్ద ఎటువంటి రహస్యము రహస్యంగా ఉండదు. మార్కండేయునికి అల్పాయుష్షు, అతని పూర్వజన్మ కర్మలు, అతని తండ్రి మృకండు అతనికి జన్మనిచ్చేందుకు ఇష్టపడ్డ దానికి పరిణామమే. అందువల్ల అతని మాతాపితలకు పుత్ర వియోగం సంభవించాల్సిందే. అయితే బాలమార్కండేయుని జీవితం రక్షించడానికి ఏమీ మార్గమే లేదా పరమపిత? మేమలా అనడం లేదు నారదా. పరమేశ్వరుని ఈ సృష్టిలో సమస్తము ఆయన ఇచ్చ మీదే ఆధారపడి ఉంటుంది. సృష్టిలోని అన్ని మార్గాలు శివేచ్ఛను బట్టే సంచాలితమవుతాయి. కాదు పరమపిత, కాదు. స్వయంగా పరమేశ్వరులే మార్కండేయుని జీవన మార్గాన్నలా నిర్ణయించారు. నీవు చెప్పేదేమిటి నారదా? వారి లీలల్ని తెలుసుకోవటంలో ఏదో పొరపాటు ఉంటుంది. లేదు పరమపిత, లేదు. పొరపాటయ్యే ప్రసక్తియే లేదు. స్వయంగా ఆ పరమేశ్వరులే బాలమార్కండేయుని విషయం అడిగినప్పుడు నన్ను ఆదేశిస్తూ ఇలా అన్నారు: మార్కండేయుని భవిష్యత్తు నిర్ణయించబడిపోయింది అని. ఇప్పుడు దానిని గురించి చర్చించి ఏమీ ప్రయోజనం?
నారద, ఏ ప్రకారంగా పరమేశ్వరుడు అనంతుడు, అదే ప్రకారంగా ఆయన ప్రతి ఒక్క లీల కూడా అనంతమే. దాన్ని అర్థం చేసుకోవడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అయితే నేనేమి చేయను పరమపిత, నేనేమి చేయను. ఎట్టి పరిస్థితుల్లోనైనా బాలమార్కండేయుని ప్రాణాలను రక్షించడం నా కర్తవ్యము, ఇంకా అవసరంగానూ భావిస్తాను. శివారాధన చే పుత్ర. శివుడేమి చేసినా దానిలో చివరికి జగత్ కళ్యాణం నిహితమై ఉంటుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామం. ఓ పరమేశ, నేను చిన్నపిల్లవాడిని. మిమ్మల్ని ప్రసన్నులను చేసే మహామంత్రం నాకు ఏమీ తెలియదు. నా పిలుపు విని నాకు దర్శనమియ్యండి, నాకు దర్శనమియ్యండి. జీవనమేమిటి, మృత్యువు ఏమిటి, మదిలో లేదు జ్ఞానం. జీవనమేమిటి, మృత్యువు ఏమిటి, మదిలో లేదు జ్ఞానం. తెలిసినదంతా కోరెద దర్శనం తమరిదే మహాదేవా, తమరిదే మహాదేవా. జీవనమేమిటి, మృత్యువు ఏమిటి, మదిలో లేదు జ్ఞానం. మార్కండేయ, పుత్ర మార్కండేయ, పుత్ర మార్కండేయ, మార్కండేయ, ఎక్కడున్నావు? మార్కండేయ, ఎక్కడున్నావు నువ్వు? మార్కండేయ, దయ చూపండి మహేశ్వర. నా పిలుపేయగు కర్మగనాకు, ధర్మము నాకు శివుని పూజనం. కర్మధర్మముల మర్మమే శివుడు, కర్మధర్మముల మర్మమే శివుడు. శివుడే కర్త కారణం, శివుడే కర్త కారణం. ఆయన తోడిదే నడుచును జగతి, శివుడే ఆధారం, శివుడే ఆధారం. జీవనమేమిటి, మృత్యువు ఏమిటి, మదిలో లేదు జ్ఞానం. ఎక్కడికి వెళ్ళిపోయావు మార్కండేయ? ఓ పరమేశ్వర, రక్షించండి. మృత్యువు భయము పీడించునుగా, జీవితమంటే ప్రీతియున్నచో తొలగిపోవును చింతలు అన్నీ, తొలగిపోవును చింతలు అన్నీ.
బాధను తీర్చగా వినతిని వినుమా నాథా, వినతిని వినుమా నాథా. జీవనమేమిటి మృత్యువు ఏమిటి మదిలో లేదు జ్ఞానం. తెలిసినదంతా కోరెద దర్శనం తమరిదే మహాదేవా, తమరిదే మహాదేవా, తమరిదే మహాదేవా, తమరిదే మహాదేవా. ఓం నమ శివాయ. దుష్ట మాయల మారి మార్కండేయ, నువ్వు యమపాశాన్ని అవహేళన చేస్తావా? ఓం నమ శివాయ. ఇదే కాచుకో నా గద ప్రహారం నుంచి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. యమరాజా, ప్రభు, పరమేశ, నిష్ఠాభక్తులతో శివారాధన చేసే బాలమార్కండేయునిపై పాశాన్ని వేసేందుకు నీకు సాహసం ఎలా వచ్చింది? ఈ బాలుడు శివలింగాన్ని హృదయానికి హత్తుకుని మా శరణు కోరాడు. శరణాగతుని రక్షించడం మా యొక్క కర్తవ్యం. అయితే నీకు ఈ నిజం తెలియనిదా? నీవు కాలయముడవు, కానీ నేను మహాకాలుడను. మాయందు నిష్ఠాభక్తులలో చరమస్థాయిని పొందిన ఈ బాలుడు మార్కండేయుడు శివకృప వల్ల అవధ్యుడయ్యాడు. ఓ శివశంకర, ఓ మహేశ, ఓ పరమేశ, నేను మృత్యువు యొక్క అటల నియమాన్ని శ్రద్ధతో పాలిస్తున్నాను. విధి విధానానుసారం ఈ బాలుని ఆయుష్ సమాప్తమయ్యింది. ఒకవేళ విధాత ద్వారా నిర్ధారిత సమయానికి తన ప్రాణాలను తీయకపోతే మీరే నన్ను కర్మ విముఖుడనని దండించేవారు కదా. తప్పకుండా ఇస్తాం. కానీ శివలింగం నుండి విడలే జ్వాలల వేడి పొగలు, ఇంకా స్వయంగా నీ యమపాశమే తిరిగి కొట్టినా నీకు ఈ బాలమార్కండేయుని మహాభక్తి వల్ల జనించిన మహాశక్తి గురించి అర్థం కాలేదే. నీవు కర్మఫలాల అనుసారంగా జనన మరణాలను నిర్ణయించేటటువంటి పరమ జ్ఞానివి. నీకీ మాత్రం నిజం కూడా తెలియదా? ఈ సృష్టి యొక్క రక్షణ అది మా యొక్క లీలయేనని. నిత్యం శివభక్తిలో గడిపే వారికి సదా శుభం చేకూర్చడం ఈ సృష్టి యొక్క మా యొక్క అటల నియమం. నాకు తెలుసును పరమేశ, నాకు తెలుసు. అయితే నీకు ఇది కూడా తెలిసే ఉండాలి. ఒక జీవాత్మ తన జీవితాన్ని మాకు సమర్పించి వశం చేస్తే మా యొక్క ఆనందాన్ని పెంపొందించి మాకు అత్యంత ప్రియుడవుతాడు. ఇటువంటి నీతి బోధనలు పునరావృతం చేయాలా యమరాజా? అక్కరలేదు మహేశ. ఈ దాసునిపై కృప చూపి తమరు ఆజ్ఞాపించండి. ఇప్పుడు నేను ఏమి చేయడం ఉచితమో. యమరాజా, మార్కండేయుని మాతాపితల పుణ్యప్రభావము ఇంకా జన్మతః శివనిష్ఠా కారణంగా ఇప్పుడు ఈ బాలుడు అల్పాయుష్కుడు కాడు. ఇతడు అల్పాయుష్కుడనే శాపం సమాప్తమైంది. కానీ విధాత విధిలిఖితంలో ఇతడు అల్పాయుష్కుడని స్పష్టంగా ఉంది. కానీ అదే విధిలిఖితంలో స్పష్టంగా రాసి ఉంది, ఇతని అల్పాయుష్ పూర్తవగానే ఇతని ప్రాణాలను తీసేందుకు వస్తావని. అదే సమయానికి మేమిద్దరము సాక్షాత్కరించి ఇతని శాపాన్ని సమాప్తం చేయటమే కాక దీర్ఘాయుష్యుని ప్రసాదించి ఆ పైన ఇతనికి అమరత్వం వరంగా ఇస్తామని. కానీ చిత్రగుప్తుని యొక్క లెక్కలో మీ మృత్యులోక లేఖకుడు చిత్రగుప్తుడు మార్కండేయుడి అల్పాయుష్యుని గురించిన వివరాలు తన పుస్తకంలో రాసుకున్నాడు. కానీ మా ఇరువురి రాకను గురించి రాయడం మరిచిపోయాడు. ఆ పొరపాటు క్షమించరానిది యమరాజా. ఇప్పుడు నాకు ఏమి ఆజ్ఞ స్వామి?
ఇప్పుడిక యమలోకానికి వెళ్ళు. అక్కడి వ్యవస్థను సరిగా పాలించు. మీ యొక్క లెక్కలలో తప్పులు సృష్టిలో అనర్థాలకు కారణం కావచ్చు. మాకు పూర్తి నమ్మకం ఉంది, భవిష్యత్తులో ఎన్నడూ నీవు కర్మ విముఖుడివి కావని. నా యొక్క దుడుకుతనానికి నన్ను క్షమించండి పరమేశ. ఇక ముందెప్పుడూ అలా జరగదు. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీమాత. ప్రణామం మహాశివభక్త మార్కండేయ. ప్రణామం పరమేశ, ప్రణామం పరమేశ, ప్రణామం పార్వతీమాత. పుత్ర మార్కండేయ, నీవు శివుని కృపతో పాటుగా నా ప్రేమకు కూడా పాత్రుడవు. ఈ క్షణం నుంచి నీవు నాకు గణేశుడు, కార్తికేయులతో సమానంగా ప్రియుడవు. నేను నీకు నా పుత్రులతో సమానంగా అత్యంత ప్రేమను ఇంకా సిద్ధులను ప్రసాదిస్తాను. జయము పరమేశ. జయము మాతా పార్వతి, జయము శక్తి మాతా పార్వతి, జయము సర్వేశ్వర మహాదేవ. మా వంటి అజ్ఞానులను క్షమించండి. మేము మీ యొక్క కృపనే సందేహించాము. మార్కండేయుని అల్పాయుషు భయంతో మీపై భక్తిని సంపూర్ణ శ్రద్ధతో మీ శ్రీచరణాలపై సమర్పించలేదు. ఓ కృపానిధి, తమరి కృప అపారమైనది. తమరు దయాసాగరులు. తమ పైన భక్తి అసంభవాన్ని కూడా సంభవంగా మార్చే శక్తి కలది. ఒక్కబారు నిష్ఠాపూర్వకంగా తమ శ్రీచరణాలపై సమర్పితమైతే ఈ జగత్తులోని సమస్త చింతలను మీపైనే వదిలివేయవచ్చు. కానీ మేము అలా చేయలేదు పరమేశ. మమ్మల్ని క్షమించండి పరమేశ, మమ్మల్ని క్షమించండి. పుత్రుని కోసం చింతించడం మాతాపితలకు స్వాభావికమైన కర్తవ్యం. కానీ మేమిక్కడ ప్రత్యక్షమవడానికి కారణం మీ చింతను తీర్చడం కాదు. ఇంకా పైగా మార్కండేయుని అచంచలమైన శివభక్తి. మార్కండేయుని పేరు శివభక్తులలో ఇతని అమరత్వంతో సమానంగా శాశ్వతమవుతుంది. పుత్ర మార్కండేయ, నీవు మా విశిష్ట కృపకు అర్హతను ప్రాప్తించుకున్నావు. మాత, మీ పవిత్ర చరణాలకు ఒక నమ్రతాపూర్వక నివేదన ప్రతిపాదించాలని కోరికగా ఉంది మాత. తప్పకుండా పుత్ర. మాత, దుష్టదైత్యులను అంతం చేసే మీ యొక్క శక్తి స్వరూపం గురించి కథలు చాలా ప్రియమైనవి మాత. ఆగిపోయావెందుకు మార్కండేయ? నీ కోరికేమిటో నిస్సంకోచంగా చెప్పు. మీ యొక్క ఇరువురి ఆశీర్వాదంతో నేను మాత యొక్క దయ, మాయ, శక్తుల సంపూర్ణ వర్ణన ఒక గ్రంథం రూపంలో లోక కళ్యాణం కోసం రచించాలని వాంఛిస్తున్నాను. నీ యొక్క ఆలోచన, కోరిక చాలా బాగున్నాయి పుత్ర మార్కండేయ. అవి సాకారమవ్వాలని మేము నిన్ను ఆశీర్వదిస్తున్నాం. నీవు రచించబోయే గ్రంథం కేవలం మార్కండేయ పురాణంగానే జగద్విఖ్యాతం అవడమే గాక రాబోయే భవిష్యత్తులో శక్తి స్వరూపిణి దుర్గామాత భక్తులకు భక్తి ఇంకా ప్రేరణలకు ఆధారమవుతుంది. పుత్ర మార్కండేయ, ఇక భవిష్యత్తులో నీ ద్వారా రచించబడే మార్కండేయ పురాణాన్ని మననం, పఠనం, శ్రవణం చేసేటటువంటి వ్యక్తి నా యొక్క విశేష కృపకు అర్హుడే కాక నా యొక్క పరమ భక్తుడని కూడా అనిపించుకుంటాడు. అంతేకాకుండా పుత్ర, మార్కండేయ పురాణంలోని ప్రతి శ్లోకం మహాపాపికి కూడా పాపాల నుండి విముక్తినిచ్చే శివకృప ఇంకా కైలాసవాస ప్రాప్తినివ్వడంలో సహాయపడుతుంది. ఓ పరమేశ, ఓ పార్వతీమాత, తమరిద్దరి ఆశీర్వాదాన్ని ఆదేశంగా భావించి నేను దాని పాలన చేస్తాను. నీవు తలపెట్టిన కార్యంలో తప్పక సఫలుడవుగాక. పరమశివ శంకరులకు మరియు పార్వతీమాతకు జయము.
పుత్రుడు మార్కండేయునికి జయము